దేవనామ స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ పునరుద్ధాన దినమందు మరొకసారి దేవుని సన్నిధిలో ఈ రీతిగా కలుసుకోవటానికి దేవుడి గొప్ప వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. సర్వకృపానిధిగా మా ప్రియ పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడా, మహాగణమ గొప్ప దేవానికి స్తోత్రం. ఈ ఉదయకాలను బట్టి కొందనాలు, ఈ పునరుద్ధాన దినం బట్టి కొందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆయన తండ్రి లైవ్ ద్వారా ఈ రీతిగా ప్రభావం ఏమైనా ప్రభావ నీ సన్నిధిలో ప్రభావ నీ వాక్యం ధ్యానిస్తాకి ఆరాధించడానికి మీ ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. తండ్రి గడిచిన కాలం అంతా, గడిచిన వారం అంతా నేను ఎక్కడ భద్రపరిచి కాచి కాపాడి మరి యొక్క పునరుద్ధాన దినాన్ని మాకు తండ్రి మీరు మాకు అనుభవించినందుకే నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి. ఉదయకాలం మాకు ఆశీర్వాదకరంగా చేయండి. వాక్యం ద్వారా మీరు మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడి సహాయం చేయండి. ప్రభా నీకు వందనాలు తండ్రి. కోవిడ్ యొక్క ఈ పాండమిక్ నుంచి నా ప్రభా తండ్రి ప్రపంచాన్ని, మా పట్టణాన్ని, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మమ్మల్ని ఇంతవరకు భద్రపరిచిన దేవానికి వందనాలు స్తోత్రం చెల్లిస్తూ త్వరలో ప్రతిని మాకు విడుదల దాయిచ్యమని వేడుకుంటూ ఎవరదో లాజినంతవరకు మా దక్షిణం నడిపించమని ప్రార్థిస్తూ యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ దినం మన ధ్యాన నిమిత్తము హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనము. హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనం. యెహోవాను గురించిన జ్ఞానం సంపాదించుకుందాము రండి, యెహోవాను గురించిన జ్ఞానం సంపాదించుకుంటూ ఆయన అనుసరించదాము రండి. ఉదయం తప్పగా వచ్చు రీతిని ఆయన ఉదయించును, వర్షం వల్ల ఆయన మన వద్దకు వచ్చును. భూమిని తడుపునట్టు తొలకరి వర్షము, కడవరి వర్షం వలె ఆయన మన యుద్ధకు వచ్చును. 6వ వచనం కూడా చదువుతున్నాను నేను. 6వ అధ్యాయం 6వ వచనం. నేను బలిని కోరు కానీ కనికరమే కోరుచున్నాను, దాన బలు కంటే దేవుని గురించిన జ్ఞానము నాకు ఇష్టమైనది. దేవుడి మాటలు దీవించుగాక. దేవునికి స్తోత్రం. దాన బల కంటే నన్ను గురించిన జ్ఞానము నాకు ఇష్టమైనది. దేవుని గురించిన జ్ఞానము మరి మనం తెలుసుకోవటం దేవునికి ఇష్టమైనది అని ఇక్కడ సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మరి దేవుని గురించిన జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి. అందుకే యెహోవా భయభక్తులు జ్ఞానంకు మూలమని మరి సామెతల గ్రంథంలో మనం చూస్తాం కదా. కనుక మనకు జ్ఞానం కావాలి అంటే దేవుని గురించిన జ్ఞానం మనం తెలుసుకోవాలి. సృష్టి యావత్తు సృష్టించిన దేవుడు, సృష్టి యావత్తు తన నియమం ప్రకారం, తన నియమించిన నియమం ప్రకారం కొనసాగుతూ ఉంది. దాని యొక్క బాధ్యత నిర్వహిస్తానికి నడిపిస్తున్న దేవుడు. ఆయన గురించిన జ్ఞానమే మించిన జ్ఞానం ఈ సృష్టిలో మరేదీ లేదు. మనం నేర్చుకున్న జ్ఞానం అంతా కూడా ఆయన జ్ఞానానికి మించింది కానే కాదు. కనుక చాలామంది చాలా జ్ఞానవంతులుగా మనం వారిని అభివర్ణిస్తూ ఉంటాం, వారిని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. మరి బల్బు కనుక్కున్నవారు, లేదా ట్రైన్ ఇంజిన్ కనుక్కున్నవారు, లోకోమోటివ్ ఇంజిన్ కనుక్కున్నవారు, మరి టెలిఫోన్స్ కనుక్కున్నవారు, వీరందరూ మనం చూస్తూ ఉంటాం. మరి వారు కనుక్కున్నాయి, ఇప్పటికీ మనం వాడుతున్నాం. వాళ్ళు ఎంతో జ్ఞానవంతులు, దేవుడు వారికి జ్ఞానం ఇచ్చాడని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అలాగే మరి అంతరిక్షంలోకి వెళ్ళడానికి రాకెట్లు కనుక్కున్నవారు, ఆ అంతరిక్షంలో ప్రయాణించి చంద్రమండలంలో అడుగుపెట్టిన వారిని మనం జ్ఞాపకం చేసిన వాళ్ళు చాలా జ్ఞానవంతులు, అదృష్టవంతులు మనం అనుకుంటూ ఉంటాం కదండి. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే అన్ని జ్ఞానాల కంటే మించిన జ్ఞానం ఏమని చెప్తుందంటే దేవుని గురించిన జ్ఞానం, దేవుని గురించిన జ్ఞానం అని చెప్తూ ఉంది. మరి ఎట్లయితే ఉదయము ప్రతిరోజు వస్తుందో అలాగే ఆయన మన మీద ఉదయిస్తాడని, అలాగే మరి తొలకరి వర్షం వచ్చినట్లుగా ఆ తొలకరి కాలంలో తొలకరి వర్షం వచ్చి మరి పాడి పంటలు పుష్కలంగా ఫలించినట్లుగా ఏ విధంగా దోహదపడుతున్నట్లుగా ఆయన మన వద్దకు వస్తాడు అని మాటలు మనం 3వ వచనంలో కూడా చూసాం. దేవునికి స్తోత్రం. అంటే ఆ క్రమంలో, ఆయన నియమించిన క్రమంలో ఆయన చేయదలిచిన కార్యక్రమాలు మానవాళి యొక్క శ్రేయస్ కొరకు, అభివృద్ధి కొరకు, ఆశీర్వాదం కొరకు దేవుడు సృష్టి ఆరంభం నుంచి నేటి వరకు జరిగిస్తూ వచ్చారు. దేవునికి స్తోత్రం. జరిగిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కనుక ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, గమనించాల్సిన అంశం ఏంటంటే, మరి దేవుని గురించిన జ్ఞానము అన్నిటికంటే మిన్న అయినదని ఇక్కడ చెప్తున్నాడు. కనికరమే కోరుచున్నాను, దహన బలుల కంటే నన్ను కూర్చిన జ్ఞానము, దహన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానం నాకు ఇష్టమైనది.
దహన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానం నాకు ఇష్టమైనదని ఇక్కడ హోషియా ద్వారా పరిశుద్ధ దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దహన బలుల కంటే, అందుకని ద గ్రేటెస్ట్ డిస్కవరీ ఆఫ్ ఎ మ్యాన్ ఈజ్ టు నో గాడ్. కాబట్టి ఎన్ని కనుగొన్న దేవుడు ఎంతటి జ్ఞానం సంపాదించిన ఈ లోకంలో ఆ జ్ఞానం అంతా కూడా మరి మించిన జ్ఞానం ఏంటంటే దేవుని తెలుసుకోవటం. దేవునికి స్తోత్రం. దేవుని తెలుసుకోవటం కదండి. మనమంతా దేవుని తెలుసుకున్నాం అంటే సంపూర్ణంగా తెలుసుకున్నామని నేను క్లెయిమ్ చేయట్లేదు. సంపూర్ణంగా దేవుని తెలుసుకున్నవాడు ఎవరు ఉండకపోవచ్చు కాదు, ఉండకపోవచ్చు. ఎందుకంటే దేవుని జ్ఞానం అంతా అపరిమితమైనది, మనకి ఆలోచనలకి మనకి అందనిది. ఆయన మనకు బయలుపరిస్తే కానీ, ఆయన ఆ ప్రత్యక్షత మనకి ఇస్తేనే కానీ మనం పొందుకోలేనిది అని బైబిల్ మనకి స్పష్టంగా వివరిస్తుంది కదా. కనుక దేవుని గురించిన జ్ఞానము మనకి ఇష్టమై ఉండాలి. దేవుని గురించి తెలుసుకోవాలి, దేవుని తెలుసుకొని ఉండాలి అనేది మనకి ఇష్టమై ఉండాలి ప్రియులారా. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. ఇంగ్లీష్లో అయితే చాలా సూటిగా ఉంది. ఇంగ్లీష్లో ఐ వాంట్ యూ టు షో లవ్. 6వ వచనం NLT బైబిల్లో ఉన్న వాక్యం నేను ఇక్కడ రాసి మీకు చదువుతున్నాను. ఐ వాంట్ యూ షో లవ్, నాట్ ఆఫర్ సాక్రిఫైసెస్. ఐ వాంట్ యూ టు నో మీ మోర్ దెన్ ఐ వాంట్ బర్న్ట్ ఆఫరింగ్స్. కాబట్టి మీ దగ్గర నుంచి నేను ప్రేమను కోరుతున్న దహన బలులు కాదు, అంటే ప్రేమను ఇతరులకు చూపించాలని, ప్రేమను ప్రదర్శించాలని కోరుతున్నాడు. టు షో లవ్, యూ షుడ్ ఎగ్జిబిట్ లవ్ టువర్డ్స్ గాడ్ అండ్ టువర్డ్స్ ద పీపుల్ కదండి. ఇతరుల పట్ల నీ ప్రేమను చూపించాలి, దేవుని పట్ల ప్రేమను ప్రదర్శించాలి. నాకు చాలా ప్రేమ ఉందండి, నా హృదయంలో ఎంత ప్రేమ ఉందో మీకేం తెలుసు అంటారు కొందరు. అది కాదు కావాల్సింది దేవుడు, అది కాదు ఇక్కడ. హీ వాంట్స్ అస్ టు ఎగ్జిబిట్ అవర్ లవ్ టువర్డ్స్ గాడ్ బై లవింగ్ యువర్ నైబర్ కదండి. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించడంటే నా ఆజ్ఞలకు ప్రధానమైన ఆజ్ఞ నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమిస్తాయి కదండి. నా ఆజ్ఞ మీరు అనుసరించడం, మీరు నాకు స్నేహితులై ఉంటారు. ఆజ్ఞ అంటే మరి ఏమో కాదు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించుట అని యోహాను సువార్త 14 ప్రభువైన యేసుక్రీస్తు చెప్తారు కదా. కనుక పొరుగు వారిని ప్రేమించుట, కాబట్టి ఆ ప్రేమని చూపించాలట మనం. అది దేవుడు మన దగ్గర నుంచి కోరుతున్నాడు. రెండోది, ఐ వాంట్ యూ టు నో మీ మోర్ దాన్ ఆఫరింగ్ బర్న్ట్ ఆఫరింగ్స్. మోర్ దాన్ ఐ వాంట్ బర్న్ట్ ఆఫరింగ్స్. దేవుడు బర్న్ట్ ఆఫరింగ్స్ కూడా కోరుతున్నాడు, దాన బలు కూడా కోరుతున్నాడు. కానీ దానికంటే ఎక్కువగా ఆయన గురించి తెలుసుకోవటం మన దేవుడు కోరుకుంటాడు. కాబట్టి దేవుని తెలుసుకోవటము అనేది చాలా ప్రధానమైన అంశము. దేవుని తెలుసుకున్న అనుభవంలో ఉంటాం. అనుదినము దేవుని తెలుసుకుని ఉండే సందర్భం, ఉండే అనుభవం మనం కలిగి ఉండాలని ఇక్కడ దేవుడు మనకు ఆజ్ఞ ఇస్తున్నాడు. దేవుడు కోరుచున్నాడు మన దగ్గర నుంచి. ఐ వాంట్ యూ టు నో మీ మోర్ దాన్ బర్న్ట్ ఆఫరింగ్స్. ఐ వాంట్ కదండి. నేను కోరుకున్న దాన బలుల కంటే మరి ఎక్కువగా మీరు నన్ను గురించి తెలుసుకోవాలి అంటున్నాడు. దేవుని గురించి తెలుసుకోవాలి. ఎలా సాధ్యమవుతుంది? దేవుని గురించి ఎలా తెలుసుకోవాలి అనే విషయం కొంత మనం మరి ప్రేమని చూపించడం, ఈ రెండు అంశాల గురించి కొద్ది సమయం మనం ధ్యానం చేద్దాం ఈ ఉదయకాలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుడు ఇశ్రాయేలు పట్ల వాళ్ళ నాయకుల్ని, లేకపోతే ఏమనాలి, మతపరమైన నాయకుల్ని ఏం కోరుతున్నాడంటే ఆయన వద్దకు తిరిగి వచ్చి పశ్చాత్తాపడి మరి ఆయన గురించి తెలుసుకోవాలని కోరుతున్నాడు. అంటే పాడైపోయి, దేవునికి దూరం అయిపోయి, దేవుని మీద తిరుగుబాటు చేసి దేవునికి ఆయాస్కరమైన కార్యాలు చేస్తున్న ఓ ప్రజలారా, ఓ ఇశ్రాయేలు నాయకులారా, యాజకులారా, మీరు నా వైపు తిరిగి వచ్చి మీరు పశ్చాత్తాపడి, అదే పాపం గురించి పశ్చాత్తాపడి నా గురించి మరింతగా తెలుసుకోండి అన్నాడు. అంటే తెలుసుకోవడానికి ఇక్కడ ఒక మార్గం ఉందండి. ఆయన ప్రేమ గురించి తెలుసుకోవడానికి మనం ఏం చేయాలంటే ఆయన గురించి తెలుసుకోవడానికి ఒక మార్గం చెప్తాడు. మీరు ఆయన వైపు తిరగాలి, పశ్చాత్తాపడాలి, పశ్చాత్తాపడాలి, ఆయన యొద్దకు రావాలి తెలుసుకోవడానికి. సో ఆయన పాదం మీద కూర్చోవాలి తెలుసుకోవడానికి. నాకు నేర్పించు ప్రభువా అని, నాకు బోధించు ప్రభువా అని ఆయన పాదం మీద మనం కూర్చోవాలి. అప్పుడు ఆయన నేర్పిస్తాడు, బోధిస్తాడు, వాడుకుంటాడు కదండి. దేవునికి స్తోత్రం కలుగాక. కనుక మరి ప్రభువైన యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత ఆరోహణం వెళ్ళే ముందు శిష్యులతో మాట్లాడుతూ ఆయన చెప్పిన మాట ఏమిటంటే, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని ఆజ్ఞ ఇచ్చాడు. అదే సమయంలో ఆయన చెప్పిన ఇంకో మాట ఏంటంటే,
మీరు అప్పుడే వెళ్ళవద్దు, ఇక్కడే కనిపెట్టి ఉండండి. అతనికి పరిశుద్ధాత్మని పంపిస్తాను, అతడు వచ్చి మీకు నడవలసిన మార్గం మీకు బోధిస్తాడు, సర్వసత్యంలోకి మీరు నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగాక. కనుక వాళ్ళు కనిపెట్టి ఉన్నారు, యెరూషలేములో కనిపెట్టి ఉండమన్నాడు. పరిశుద్ధాత్మ దిగి వచ్చే వరకు కూడా కనిపెట్టి ఉండమన్నాడు. దేవునికి స్తోత్రం కదండి. పెంతెకోస్తు దినాక అనగా ఆయన తిరిగి లేచి 6 నెలల తర్వాత 50వ దినాన ఆయన అక్కడికి పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినట్టుగా మనం చూస్తాం. ఆయన తిరిగి లేచిన తర్వాత, క్షమించండి, ఆయన మరణం చేసి తిరిగి లేచిన తర్వాత 50 దినాలకి 40 దినాలు వారి మధ్య సంచరిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత 10 దినాలకి పరిశుద్ధాత్మను పంపించాడు. వారు ఆ పరిశుద్ధాత్మ బలాన్ని పొందుకున్న తర్వాత అప్పుడు వాడు బోధించబడ్డారు, వెళ్ళారు. కనుక వాళ్ళు దేవుని యొక్క కనిపెట్టారు. 10 దినాలు రమారమి 120 మంది మేడగదులు కనిపెట్టి ఉన్నారు. వాళ్ళందరికీ పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. కనుక అదే ఇక్కడ చెప్పబడుతుంది మన పిల్లరా. సో హీ వాంట్స్ us టు కమ్ టు రిటర్న్ టు హిమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన వద్దకు తిరిగి రావాలి. అండ్ రిపెంట్ ఫర్ యువర్ సిన్స్. నీ పాపాల కొరకు నువ్వు పశ్చాత్తాపడాలి. మూడవదిగా ఆయన గురించి తెలుసుకోవడానికి ఆయన దగ్గర గడపాలి. దేవునికి స్తోత్రం కలుగాక అనేది ఇక్కడ మనం గమనించాలి. దేవుడు కోరుతున్న అంశం అది. కాబట్టి ఎట్లయితే మరి వర్షాకాలము స్ప్రింగ్ సీజన్లో అంటే ఏమంటారు వసంతకాలంలో వర్షం ఎలా వస్తుందో అలాగే ఆయన మన దగ్గరికి వస్తాడు, తిరిగి వస్తాడు మన దగ్గర. మనం ఆయన దగ్గర కనిపెట్టుంటే ఆ వర్షాకాలంలో ఎలా వస్తుందో స్ప్రింగ్ సీజన్లో అలాగే ఆయన వస్తారట. ఆయన వచ్చి మన దగ్గరికి వచ్చి మన దగ్గర ఏం చేస్తారు, ఆయన మన దగ్గరకు వచ్చును. హీ కమ్స్ టు అస్ టు టీచ్ అస్ అబౌట్ హిమ్. ఆయన గురించి జ్ఞానాన్ని మనం బోధించడానికి మన దగ్గరకు వస్తాడని ఇక్కడ వాక్యం చెప్తా ఉంది పిల్లరా. దేవునికి స్తోత్రం. కాబట్టి అయితే ఇశ్రాయేల్ యొక్క రెస్పాన్స్, స్పందన ఇస్ నాట్ యాడిక్వేట్. అది సరిగా లేదు, సరిపోయినంతగా లేదు దేవుని దృష్టిలో. కనుకనే దేవుడు ఏం చెప్తాడంటే వారికి ఇక్కడ 4వ వచనం మనం చూసినట్లయితే ఏమన్నా, ఎఫ్రాయిము నిన్ను నేనేమి చేతును, యూదా నిన్నేమి చేతును, తెల్లవారైన కనబడి మేఘము ఎగిరిపోనట్లును, ప్రాతకాలం పడు మంచు ఆరిపోనట్లును మీ భక్తి నిలవకపోవును అన్నాడు. ఇక్కడ భక్తి నిలవట్లేదంట. ఎలా నిలవట్లేదు? ఇలా ఉందంట. తెల్లవారేసరికి ఉన్న కనబడే మేఘం ఎగిరిపోద్ది. ప్రొద్దున వచ్చిన మేఘాలు వర్షించు అంటారు. సామె చెప్తారు. ఈ వాక్యం ఆధారం చేసుకుని చెప్తున్నదేమో సామెత. ప్రొద్దున వచ్చిన మేఘం వర్షించదట, ఎగిరిపోద్దంట. అదే అట్లాగే ప్రాతకాలం పడు మంచు ఆవిరైపోయినట్లు. పొద్దున్నే లాగానే మన మంచు పడుతుంది కదా శీతాకాలంలో. ఆ మంచు సూర్యుడు ఉదయించిన తర్వాత సూర్యుడు ఎండ పెరుగుతున్న కొద్దీ అది ఎగిరిపోతూ ఉంటుంది. మంచు కనపడదు, ఆ మంచుతో తడిచిన నేల కూడా ఆవిరైపోతుంది. అలా ఉంది మీ భక్తి అంటున్నాడు దేవుడు. ఇశ్రాయేల్ భక్తి అలా ఉంది. ఏమన్నాడంటే ఎఫ్రాయిము యోధా నిన్నేమి చేతును. ఎఫ్రాయిం అంటే ఇశ్రాయేల్ గోత్రం, యోధా అంటే యోధా గోత్రం మనకు తెలుసు. కనుక ఇశ్రాయేల్గా పిలువబడ్డారు వాడు. కనుక ఈ ఇశ్రాయేల్ అంటే మొత్తం యోధా గోత్రం, ఎఫ్రాయిం గోత్రం మొత్తం కూడా ఇశ్రాయేల్ కింద వస్తారు కదా. కాబట్టి మీ భక్తి అలా ఉంది అంటున్నాడు. మనం కూడా యాకోబు సంతతికి చెందిన వారే, ఆ ఇశ్రాయేల్ వంశానికి చెందిన వారే, రక్షణ పొంది యేసు ప్రభువు సొంత రక్షణ పొందిన వారందరూ కూడా. కాబట్టి ఈ వాక్యం మన కూడా అని మనం అర్థం చేసుకోవాలి. 6వ అధ్యాయము హోషేయ గ్రంథం 4వ వచనం నేను చదివిన ఈ వాక్యం ఇప్పుడు మనకు కూడా వర్తిస్తుంది. మీ భక్తి ఆవిరైపోతుందని. భక్తి అంటే మరి దేవుని ప్రేమించడం, దేవునికి పట్ల విధేయత చూపించడం, దేవుని గురించి జ్ఞానం సంపాదించుకోవటం. భక్తి అంటే మరేమో కాదు. దేవుని వాళ్ళ ప్రేమ కలిగి ఉండటం, దేవుని వాక్యానికి శాస్త్రాలకి కట్టడానికి లోబడటం. మూడవది దేవుని గురించి ఇంకా తెలుసుకోవడానికి ఆశ కలిగి ఉంటాం, ఆయన సన్నిధిలో కనిపెట్టడం. కనుక ఇది భక్తి. ఇది ఎగిరిపోతుందంట ఈ దినాల్లో. ఇది ఎగిరిపోతుందంట. మనుషుల దగ్గర లేదట, ఉండలేదు. అంటే రాత్రి పడుకునేటప్పుడు ప్రార్థన చేసి పడుకుంటున్నాం, భక్తి ఎంత అనుకుంటున్నాం, ప్రొద్దున లేచేవరకు ఎగిరిపోతుంది. ప్రొద్దున లేచి కూడా ప్రార్థన చేస్తున్నాం, కానీ బయటకు వెళ్ళామనుకో లోకంలో మిళితమైపోతున్నాము. ఒకవేళ లోకాశలతో జోడీ అయిపోయి వాటిలో పరిగెడుతున్నాం, దేవుని విడిచిపెట్టి, దేవుని మార్గాన్ని విడిచి పరిగెడుతున్నాము. ఒకవేళ అది ఇంకా గౌరవం కదండి. దేవుని ఆజ్ఞల్ని, దేవుని యొక్క శాస్త్రాలని ప్రక్కన పెట్టి లోకాశలతో లోకంలో మిళితమైపోతున్నామేమో. కాబట్టి నీ భక్తి అలా ఉంది అన్నాడు ఇక్కడ దేవుడు. నీ భక్తి ఎగిరిపోతుంది అన్నాడు దేవుడు. కాబట్టి అందుకనే ఏమడుగుతున్నాడంటే ఐ వాంట్ యూ టు షో లవ్. అందుకని నీ ప్రేమని ప్రదర్శించాలి అని చెప్తున్నాడు.
అంటే ఏం చేయాలా? అనుక్షణము అనుదినము ప్రతి వారి పట్ల, దేవుని పట్ల ప్రేమను మనం ప్రదర్శించడానికి, కనపరచడానికే ప్రయాసపడుతూ ఉండాలని ఇక్కడ మనం గమనించాలి. అప్పుడు ప్రేమలో నిలిచి ఉన్నవారం అవుతాం. దేవుని ప్రేమలో, మనం దేవుని పట్ల చూపించే ప్రేమలో మనం నిలిచి ఉన్నవారం అవుతాం. ఆయన ప్రేమ మన పట్ల ఉంటే, ఆ ప్రేమతో మనం నిండుకొని ఉంటే, ఆ దేవుని ప్రేమను ఇతరులు మనం పంచగలుగుతాం కదా. కాబట్టి దేవుని ప్రేమ మనకు ఎంత అవసరమో ఇతరులను పంచడం కూడా అంతే అవసరం. అప్పుడు ఈ ప్రేమ వస్తూనే ఉంటుంది దేవుని దగ్గర నుంచి. యాజ్ యూ డ్రా పవర్ ఫ్రమ్ ద పోల్, ఫ్రమ్ ద ఎలక్ట్రిక్ పోల్, అక్కడి నుంచి మన ఇంట్లోకి వెళ్ళి పవర్ డ్రా చేస్తుంటాం, వాడిని కొద్దీ వస్తూ ఉంటుంది. ఇంత వాడుకున్నాం ఆగిపోతాను అంద కదా. కాబట్టి దేవుని ప్రేమను మనం పంచుతూ వెళుతూ ఉంటే దేవుని ప్రేమ మనం చూపిస్తూ ఉంటే, ప్రదర్శిస్తూ ఉంటే, ఎగ్జిబిట్ చేస్తూ ఉంటే, దేవునికి ఆ ప్రేమతో మనం నింపుతూనే ఉంటాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగాక. కనుక అందుకే దేవుడు కోరుతున్నాడు మన ప్రేమను చూపించమని ఇక్కడ కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎగ్జిబిట్ ద లవ్ ఆఫ్ గాడ్. కాబట్టి దేవుని ప్రేమ అంటే అది మరి గ్రీకు పదాన్ని హెబ్రీ పదంలో ట్రాన్స్లేషన్ పదానికి అర్థం మెర్సీ అనే పదం ఇస్తుంది. మెర్సీ, మనం చాలామంది మెర్సీ అని పేరు పెట్టుకుంటారు మన వాళ్ళు కదా. దేవునికి స్తోత్రం. ఆ మెర్సీ పేరులో కాదు ఉండాల్సింది, చూపించమన్నాడు ఇక్కడ దేవుడు కదండి. ప్రేమమయుడు, ప్రేమ కుమారు అని పేర్లు పెట్టుకుంటున్నాం కదండి. ప్రేమావతి పేర్లు చూసుకుంటున్నాం. ఆ పేర్లు కాదు ఉండాల్సింది ప్రేమ, అది చూపించాలని ఇక్కడ దేవుడు చూపిస్తున్నాడండి. దేవునికి స్తోత్రం. కనుక ఆ ప్రేమని, దేవుని ప్రేమని ఈ లోకానికి చూపించవలసిన వారంగా మనం ఉన్నాం. చూపించాలని మనం ఉంటాం కదా. దేవుడు మన దగ్గర కోరుతున్నాడు, ఐ వాంట్ యూ టు షో ద లవ్, ఐ వాంట్ యూ. సో నేను కోరుతున్నాను మీ దగ్గర నుంచి నా ప్రేమని లోకాన్ని చూపించమని నేను కోరుతున్నాను అన్నాడు దేవుడు. అవునండి, ఈ ఉదయకాలం మనం నేర్చుకోవాల్సిన విషయం. ప్రేమని చూపించమని కోరుతున్నాడు. కాబట్టి లవ్ ఇంక్లూడ్స్ ఫెయిత్ఫుల్నెస్. కాబట్టి ఈ ప్రేమ అనేది నమ్మకత్వాన్ని ఇక్కడ చూపిస్తూ ఉంది, నమ్మకత్వాన్ని చూపిస్తూ ఉంది. అనగా ప్రేమ చూపించడంలో షేరింగ్ విత్ అదర్స్ ఆల్సో ఇస్ పార్ట్ ఆఫ్ లవ్ యాజ్ పర్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్య ప్రకారము మనకు కలిగి ఉన్న దాన్ని ఇతరులతో పంచుకోవటం, అవసరమైన అక్కలు తీర్చటం, సహాయం చేయటం, ఇది కూడా ప్రేమలో భాగం. కాబట్టి ఈ ప్రేమను చూపిస్తే మనం పొందుకుంటూ ఉంటాం. వాట్ ఎవర్ ద వే in which you show the love of God to others, you get the same love from God, a similar love from God. ఒకవేళ నువ్వు ఇతరులకి నీకున్న రిసోర్సెస్ నువ్వు పంచితే దేవుడు ఆ రిసోర్సెస్తో నేను నింపుతాడు. దేవునికి స్తోత్రం కలుగా, ఇంకా నింపుతాడు, పొరలి పారినట్లుగా నింపుతాడు. దేవునికి స్తోత్రం కలుగా. కనుక ఈ ప్రేమని మనం ప్రదర్శించడం అనేది ఇక్కడ ప్రధానమైనదిగా మనం చూడాలి. కాబట్టి అది విశ్వాసంతో కూడుకున్న మాటగా మనం గమనించాలి. దేవుని పట్ల నమ్మకం చూపించే మాటగా మనం కూడా గమనించాలి ప్రియులారా. కాబట్టి ఇక్కడ ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 3వ వచనం చూస్తే ఇక్కడ ఒక మాట ఉంది, నేను చదువుతుంది. ఆయన జనులను ప్రేమించును, ఆయన పరిశుద్ధులందరూ నీ వశం నుందురు, వారు నీ పాదం లేదా సాగిలపడుదురు, నీ ఉపదేశం అంగీకరింతురు. కాబట్టి ఆయన విధేయ చూపించడం ఫెయిత్ఫుల్నెస్ అంటే ఇది. ఉపదేశాన్ని అంగీకరించడం, ఆయన పాదం లేదా సాగిలపడటం, ఆయన వశంలో మనం ఉంటాం కదండి. ఎవరి వశంలో ఉన్నాం మనం? లోకంలో ఉన్నవాడి వశంలో ఉంటే ఆయన వశంలో ఉన్నట్లు కాదు కదా. అంటే లోకంలో ఉన్నవాడు అంటే సాతాను, లోకంలో ఉన్నవాడు బలవంతుడు అని వాక్యం చెప్తుంది సాతాను గురించి. మనలో ఉన్నవాడు వాడికంటే బలవంతుడు. కనుక ప్రియులారా, మనం ఆయన వశంలో ఉంటాకి ఇష్టమా, సాతాను వశంలో ఉంటాకి ఇష్టమా? నా మట్టుకైతే ఆయన వశంలో ఉంటే నాకు ఇష్టం, ఆయన వశంలో ఉంటే నాకు ఇష్టం. కనుక నీ ఇష్టం కూడా అదే నేను నమ్ముచున్నాను ప్రభా. కనుక గమనించిన పిల్లారా, కనుక ఆయన వశంలో మనం ఉండాలి అంటే ఆయన జనములను ప్రేమించడం. దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు. ఇక్కడ దేవుడు లోకాన్ని ప్రేమించాడు, జనమును ప్రేమించాడు. మరి మనల్ని ప్రత్యేకమైన రీతిలో ప్రేమించాడు దేవుడు. నిన్ను నన్ను ప్రత్యేక రీతిలో ప్రేమించాడు దేవుడు. యాకోబు వంశాన్ని అనగా ఇశ్రాయేల్ని దేవుడు ఒక ప్రత్యేకంగా ప్రేమించాడు. కారణం, వాడేదో ప్రపంచంలో కల్లా గొప్ప జనాంగం అంటే చాలా విస్తరించి ఉన్నారు కదా, చాలా కొద్ది మంది మాత్రం. వాడు వేరే దేశాల్లో, వేరే ప్రాంతాల్లో, వేరే జనాంగాల్లో అధికమైన జనాభా ఉన్నారు. కానీ వారితో పోలిస్తే వీళ్ళు తక్కువ జనాభాని మొట్టమొదటి ప్రారంభ దినాన్ని ఇచ్చుకోవాలి, నేటి దినం వరకు. అయినప్పటికీ దేవుడు వారిని ప్రేమించారు. లేదా వీరు ఇతరులందరికంటే బలవంతులను ప్రేమించలేదు దేవుడు వారిని ప్రేమించాడు అంతే. దేవుడు వారిని ప్రేమించాడు, ప్రత్యేకంగా ప్రేమించాడు.
దేవుడు ఆయన ఏర్పాటు చేస్తున్నాడు అంతే. దేవుడు ఆయన ప్రేమించాడు, వాళ్ళని ఏర్పాటు చేస్తున్నాడు. కాబట్టి ఆయన ఇశ్రాయేల్ని ప్రేమించాడు, ఇశ్రాయేల్ని ఏర్పాటు చేస్తున్నాడు. కారణం పితరులతో ఇచ్చిన వాగ్దానం కూడా, అబ్రహాం ఇస్సాకు యాకోబులతో చేసిన వాగ్దానం బట్టి, మరి అబ్రహాం దేవుడికి నమ్మకంగా ఉన్న విధానాన్ని బట్టి ఆయన నిబంధనని మరి మరిచిపోవాడు కాదు కనుక తండ్రి అయిన దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుని ఆ వంశాన్ని ఏర్పాటు చేసిన అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాన్ని, నీ వంశం నువ్వు విస్తరింపజేస్తాను, విస్తరినంతగా ఆకాశనంతగా విస్తరింపజేస్తాను, భూలోకంలో ప్రతి జనాంగం ప్రతి వంశము నీ వంశం ద్వారా ఆశ్రయించబడతాయని ఆయన చేసిన నిబంధన బట్టి వీరిని ఏర్పాటు చేస్తున్నాడు. వీరిలో ఏదో ప్రత్యేకత ఉండి, వీరిలో ఏదో గొప్పతనం ఉండి దేవుడు ఏర్పాటు చేసుకున్నది కాదు. దేవుడు వీరిని ఏర్పాటు చేసుకున్న దానికి కారణం వీరిని ఏర్పాటు చేసుకునే కారణం వీరికి అబ్రహాంతో దేవుడు చేసిన నిబంధన ఇప్పుడు మనం జ్ఞాపకం చేస్తున్నవి. కాబట్టి కొద్ది జనాంగాన్ని వారిని జ్ఞాపకం చేసుకుని వారిని ఒక ప్రత్యేకమైన జనాంగంగా వారిని పిలుచుకుని వారిని ఏర్పాటు చేసుకుని వారిని నడిపించాడు. దేవుని ప్రేమ అది. నీవు నేను ఆయన రక్షణ స్వార్థకి ఆకర్షించబడి కాదు, దేవుడే మనం ఆకర్షించబడి దేవుని రక్షకుడు అంగీకరించిన మనము ఇప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని ప్రేమించే వారంగా ఉండాలి. అదే సమయంలో ఇతరులు కూడా ఆ ప్రేమను కనపరిచే వారంగా మనం ఉండాలని ఇక్కడ దేవుడు కోరుతున్నాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం కలుగాక. కనుక ఇక్కడ అబ్రహాము ఇస్సాకు యాకోబును ప్రేమించిన దేవుడు వాళ్ళని చూజ్ చేస్తున్నాడు. కాబట్టి దేవుడు అందుకే నమ్మదగిన వాడు. అక్కడ అంటాడు ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనంలో, నీవు నీ దేవుడని యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తన స్వకీయ జనముగా ఏర్పరచుకొని. 7వ వచనం కూడా, మీరు సర్వజనుల కంటే విస్తార జనమని యెహోవాను మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకోనలేదు. సమస్త జనం కంటే మీరు లెక్కకు తక్కువే కదా. అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించాడు గనుకను, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణం నెరవేర్చువాడు గనుకను, యెహోవా బాహుబలము చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహం నుండి ఐగుప్తు రాజైన ఫరో చేత మిమ్మల్ని విడిపించాను. కాబట్టి నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ధర్మము అనగా విధులను కట్టలను మీరు అనుసరించి నడుచుకోవడం వల్ల అంటాడు 11వ వచనంలో. 7వ అధ్యాయం 6 నుండి 11 వరకు మీరు చూడండి. కాబట్టి మీరు అనుసరించి వాటిని నడుచుకోవాలన్నాడు. ఇక్కడ ఆయన నడుచుకోవటం, ఆయన మాట వింటం, ఆయన ప్రేమించడం మనం కదండి. అందుకు మనం ఆయన చేత ఏర్పరచబడిన వారంగా మనం ఉన్నాం. అందుకు మనం ఆయన చేత మనం ఏర్పరచబడి గాడ్ లవ్స్. కాబట్టి ఆయన ఎందుకు మరి వీరిని ప్రేమించాడు, ఎందుకు వీరిని ఏర్పరచుకున్నాడో మనం చూస్తే మలాకీ గ్రంథం 1వ అధ్యాయానికి మనం వస్తే, పాత నిబంధన గ్రంథం చివరి అధ్యాయం మనం చూస్తే మలాకీ 1వ అధ్యాయం 2-3 వచనాలు. యెహోవా సెలవిచ్చినగా నేను మీ ఎడల ప్రేమ చూపినాను, అయితే మీరు ఏ విషయం మందు నీవు మా ఎడల ప్రేమ చూపించుందరు. ఏశావు యాకోబును కన్నకాడ, అయితే నేను యాకోబును ప్రేమించింది ఇదే యెహోవాకు. ఏశావును ద్వేషించి అతని పర్వతను పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున్న నక్కల పాలు చేసింది. అన్నాయన ఏశావును ద్వేషించి యాకోబును ప్రేమించి యాకోబును ఏర్పాటు చేసింది. నేను ప్రేమించింది అది అన్నాడు. ఎందుకు ప్రేమించానని చెప్తున్నాడు. యాకోబును ప్రేమించాడు దేవుడు, నన్ను ప్రేమించాడు, రక్షణ ఇచ్చాడు, తన కుమారుడిగా అంగీకరించాడు. మిమ్మల్ని ప్రేమించాడు, తన కుమారుడు ద్వారా రక్షణ ఇచ్చాడు, కుమార్తెలుగా మనం అంగీకరించాడు. దేవునికి స్తోత్రం. మరి ఈ రక్షణ అనుభవం లేని వారు చాలామంది ఉన్నారు లోకంలో, పాపంలో జీవిస్తూ నశిస్తున్నారు. నిన్ను నన్ను ప్రేమించి ఏర్పాటు చేస్తున్నాడు. కాబట్టి ఇట్ ఈస్ చాయిస్ ఆఫ్ గాడ్. యూ కెనాట్ క్వశ్చన్ హిస్ చాయిస్. ఆయన యొక్క ఏర్పాటు అది. దాన్ని మనం ఎవరో దాన్ని ఏమంటారు ప్రశ్నించలేము, ఎన్నిక చేయలేం. మనది ఆ పని కాదు. నువ్వు ఏర్పాటు చేయబడ్డావు, నువ్వు దేవుని స్తుతించు, ఆరాధించు, దేవుళ్ళు నువ్వు కొనసాగు, అంతవరకే. దేవునికి స్తోత్రం కనుక ఇట్స్ ఓన్లీ ద చాయిస్ బై గాడ్, నాట్ యువర్ చాయిస్. నీ విశ్వాసం, నీ మంచితనం, లేకపోతే నీ ఎన్నిక కాదు. ఇది దేవుని యొక్క ఏర్పాటు, రక్షణ పట్టడం, విశ్వాసంలో కొనసాగించబడటం. ప్రియులారా, దేవునికి స్తోత్రం కనుక ఇక్కడ యాకోబును ప్రేమించాడు దేవుడు. యాకోబును ప్రేమించాడు, ఇశ్రాయేలుగా ఏర్పాటు చేశాడు. కనుక
ఇక్కడ దేవుడు లోకాన్ని ప్రేమిస్తాడు, బట్ ఈ ఓన్లీ చూజ్ ఈ చూజ్ ఈజ్ సేవింగ్ గ్రేస్. ఈ హెస్ చూజన్ యూ విత్ హిస్ సేవింగ్ గ్రేస్. కాబట్టి దేవుడు లోకాన్ని ప్రేమిస్తాడు, నిజమే, లోకాన్ని ద్వేషించలే ప్రేమ, కానీ ఆయన నిన్ను ఏర్పాటు చేసుకుని నిన్ను రక్షణ అనే దానికి కృపచేత నిన్ను ఏర్పాటు చేస్తున్నాడు. రక్షణ మనం నడిపించడానికి నిన్ను నన్ను ఏర్పాటు చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుడు ఎప్పటికీ కూడా నమ్మకస్తుడు, నమ్మదగిన వాడు. నీ విశ్వాసం బట్టి నీ యొక్క విధేయతను విడిచిపెట్టి తృణీకరించే దేవుడు కాదు. నీ విధేయతకి నీ విశ్వాసానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు, నమ్మదగిన వాడు. ఆ విధంగా ఇశ్రాయేలునైనా నడిపిస్తూ పోషిస్తూ వచ్చాడు. ఇక్కడ అదే నమ్మకత్వాన్ని మన దగ్గర నుంచి కూడా దేవుడు కోరుతున్నాడు. ద సేమ్ ఫెయిత్ఫుల్నెస్ గాడ్ ఈస్ డిమాండింగ్ ఫ్రమ్ అస్, which shall be exhibited through our love towards God and towards others too. దేవునికి స్తోత్రం. కాబట్టి అలాంటి విశ్వాసాన్ని మన దగ్గర దేవుడు కోరుతున్నాడు. ఆయన మనల్ని ఎలా ప్రేమించాడు అలాగే మనం ప్రేమించే వారంగా ఉండాలని, అదే సమయంలో మరి ఇతరులను కూడా ప్రేమించే వారంగా ఉండాలని దేవుడు మన దగ్గర నుంచి కోరుతున్నాడు. కాబట్టి దిస్ ఈజ్ హౌ వీ షుడ్ లవ్. వీ షుడ్ ఎగ్జిబిట్ ద లవ్ ఆఫ్ గాడ్ బిఫోర్ హిమ్. ఆయన ఎదుట మన ప్రేమని ఈ రీతిగా మనం ప్రదర్శించాలి. దేవుని ప్రేమించాలి, మరి ఇతరులను కూడా, నీ పొరుగు వారిని కూడా ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. రెండవదిగా మన ఐ వాంట్ యూ టు నో మీ అన్నాడు. మీరు నన్ను ఎరగాలని, మీరు నన్ను తెలుసుకోవాలని నేను కోరుతున్నాను కదండి. అనుదినము దేవుని తెలుసుకునే క్రమంలోనే మనం ఉండాలి. యేసు ప్రభు నాకు తెలుసండి, రక్షకుడు అండి, ఎప్పుడో వచ్చాడు, చనిపోయాడు, నా కొరకు చనిపోయాడు, నేను రక్షణ స్వీకరించాను చాలు కాదు. డే ఇన్ అండ్ డే అవుట్, డైలీ, టిల్ ద ఎండ్ ఆఫ్ యువర్ లాస్ట్ బ్రెత్, నువ్వు మరణించే వరకు కూడా నువ్వు ఆయన ఎరుగు తెలుసుకుంటాను ఉండాలి. దేవుని తెలుసుకుంటాను, దేవుని యొక్క జ్ఞానం గురించి తెలుసుకుంటూ ఉండాలి, దేవుని గురించి దేవుని తెలుసుకుంటూ ఉండాలి. అంటే అది ఎలాగా? దేవుని తెలుసుకోవటం అంటే ఏమిటి, వాక్యం ఏం చెప్తుందనే కొన్ని అంశాలు మనం చూద్దామండి. కాబట్టి ఆఫరింగ్స్ కంటే కూడా, బాంట్ ఆఫరింగ్స్ కంటే, బళ్ళు కంటే, వీటన్నిటికంటే నేను కోరుకున్నది మీరు నన్ను గురించి ఎక్కువ తెలుసుకోండి అన్నాడు. మీరు నన్ను గురించి ఎక్కువగా తెలుసుకోండి అన్నాడు. కాబట్టి మన దేవుని గురించి ఎక్కువగా తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి? ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నాం, మరి ఆయన పాదం చేత గడపాలి అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మేడగదిలో వారు ఎట్ట గడిపారిందా జ్ఞాపకం చేసుకున్నాం ప్రేమించే విషయంలో. సమూయేలు, బాలుడైన సమూయేలు ఏలి ఎదుట దేవుని యొక్క మందిలో విడిచిపెట్టబడి అన్న ద్వారా వెళ్ళబడ్డాడు. అతను 3.5 సంవత్సరాల ప్రాయం అప్పుడు విడిచిపెట్టబడ్డాడు. కొన్ని దినాల తర్వాత దేవుడు అతనితో మాట్లాడటం మొదలు పెడితే అతనికి ఆ స్వరం ఎప్పుడు వినలేదు. మొట్టమొదటిసారి వింటున్నాడు. ఎవరు ఏలి దగ్గరికి 2 సార్లు వెళ్ళాడు. రెండోసారి అయినప్పుడు ఏలికి అర్థమైంది, ఇది నేను కాదు కదా, దేవుడు ఈ బాలుడితో మాట్లాడతాడు. అప్పుడు ఏలి సలహా ఇచ్చాడు, ఈసారి నీకు ఆ స్వరం వినబడితే నువ్వు ఇలాగ చెప్పు, నీ దాసుడు ఆలకించున్నాడు, సెలవిమ్ము అని. ఈ అనుభవం ఆ బాలుడికి లేదు ఆ దినాన. ఈ విషయం ఆ బాలుడికి తెలియదు కదండి. బాప్తిసం పొందిన మనం, రక్షణ పొందిన మనం ఇంకా పాలు తాగే స్థాయిలోనే ఉన్నాం. పేతురు చెప్పినట్లుగా ఇంకా పౌలు చెప్తాడు హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం. కనుక పాలు తాగే స్థాయిలో ఉన్నాం, పాల చేత పోషించబడుతున్న స్థాయిలో ఉన్నాం మనం. దేవుని యొక్క స్వరం వింటాం, ఆలకించడం మనకి తెలియని స్థితిలో ఉంటున్నాం చాలామంది. కనుక ఇక్కడ ఏమన్నాడు సమూయేలు 3వసారి దేవుడు పిలిచినప్పుడు నీ దాసులు ఆలకించినాడు సెలవేమంటే దేవుడు భయంకరమైన విషయాలు, గొప్ప గూఢమైన విషయాలు బయలుపరిచాడు బాలుడికి. పొద్దున్న లేచి ఏలి అడుగుతాడు, ఏం చెప్పాడు దేవుడు చెప్పినాకని. ఏలియాకి చెప్పాడు, సెలవు కాదు. అలాగే మరి దేవుడు దర్శించాడు పౌలుని సౌలుగా ఉన్నప్పుడు దమస్కు మార్గంలో. నేల మీద పడి ఉన్నాడు సౌలు నన్ను ఎలా హింసిస్తాను యేసు ప్రభు మాట్లాడతాడు. నువ్వెవడో ప్రభు అన్నాడు. అంటే దేవుడు చెప్తాడు, నువ్వు నేను హింసిస్తున్నా యేసును. టెల్ మీ లార్డ్ వాట్ షుడ్ ఐ డూ అన్నాడు. నేనేం చేయాలో చెప్పు ప్రభు అన్నాడు. ఇంగ్లీష్లో బాగుండదమ్మా. టెల్ మీ లార్డ్ వాట్ షుడ్ ఐ డూ అన్నాడు కదండి. కాబట్టి ఈ అనుభవం కావాలి, ఆలకించే అనుభవం కావాలా, దేవా నువ్వు చెప్పున ప్రభు నువ్వు అడిగే అనుభవం కావాలా. దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి దేవుని మనం సంపూర్ణంగా తెలుసుకోవాలంటే సమూయేలుకున్న ఈ అనుభవం, సమూయేలుకి నేర్పబడిన ఈ అనుభవం, దాసులు ఆలకిస్తున్నాడు సెలవుమనే అనుభవం, నేనేం చేయాలో చెప్పు ప్రభా
అంటే దాని అర్థం ఏంటి? నువ్వేం చెప్తే అది చేస్తాను ప్రభు అని చెప్పటం. కళ్ళు పొరలుగా పోయి కనబడట్లేదు, నువ్వు వెళ్ళు దమస్కీలో తిన్నదనే మార్గంలో ఇల్లు నా ఇంట్లో ఉండి నువ్వేం చేయాలి నేను చెప్తా అన్నాడు. అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు. చూడండి ఎంత బ్లైండ్గా కూర్చున్నాడు. అప్పటి వరకు ఎంత అధికారం దర్పంతో మరి యేసు ప్రభుని వెంబడించేవాడిని హింసించడానికి, బంధించడానికి, చంపడానికి అధికారం తీసుకుని వెళుతున్న వాడు ఇప్పుడు వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నాడు. ఆ ఇంట్లో కూర్చుని ప్రార్థన చేస్తున్నాడు. 3 దినాలు అన్నపానాలు తీసుకుని ప్రార్థన చేస్తున్నాడు. సో దేవుని సల్లో కనిపెట్టడం, దేవుని సల్లో వినటానికి ఉండటం నేర్చుకోవాలి. మనం దేవుని తెలుసుకోవాలి అంటే ప్రార్థన చేసిన తర్వాత కనిపెట్టమని బోధిస్తూ ఉంటాం మేము. అందుకే కొద్ది నిమిషాలు 3 to 5 minutes దేవుని సల్లో కనిపెట్టమంటాం. ఫ్యూ మినిట్స్ అంటే యు ఆర్ అలవింగ్ గాడ్ టు స్పీక్ టు యూ డ్యూరింగ్ దట్ టైం. దేవుడు నీతో మాట్లాడడానికి నువ్వు ఆ సమయాన్ని ఇస్తున్నావు. దేవుడు అప్పుడు నీతో మాట్లాడతాడు. తన వాక్కు ద్వారా, వాక్యం ద్వారా, స్వరం ద్వారా మాట్లాడతాడు. దర్శనం ద్వారా, కళ ద్వారా నీతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం కలిగి ఈ అనుభవాలన్నీ కలిగి ఉన్నాను నేను. దేవునికి స్తోత్రం కలిగాక నేను నేర్చుకున్న అనుభవాలను కొనసాగుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలిగి ఈ అనుభవాలు మనం కలిగి ఉండాలి. ఈ అనుభవాల్లో మనం ఎదగాలి. దేవుని గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలి అంటే అనుదినం తెలుసుకోవాలి. అనుభవంలో వచ్చినంత మాత్రం సంపూర్ణంగా తెలిసినట్లు కాదు. ఆయన కాలంలో, సమయంలో, ఆయన స్వాధీనంలో, ఆయన అధీనంలో ఉన్నాయి. ఆయన సందర్భంలో, ఆయన అవసరం వచ్చినప్పుడు ఆ కాలాల సమయం ప్రకారం మనకు బయలుపరుస్తూ ఉంటాడు. కనుక సో దేవుడు మనం తెలుసుకోమని మనకు కోరుతున్నాడు. తెలుసుకోవటం అంటే మరేమో కాదు. ఇఫ్ యు నో, ఐ నో ఎ పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్, అన్యోన్య సహవాసం కలిగి ఉంటే తెలుసుకుంటాం కదా అండి. కదా, నేను సంఘ సేవకుడిగా ఉన్నాను, పాస్టర్గా ఉన్నాను. సంఘంలో చాలామంది నాకు అన్యోన్య సహవాసం ఉంటుంది. కాబట్టి ఆ కుటుంబంలో, వారి జీవితంలో వారికి ఉన్న అవసరాలు, వారి ఆత్మీయ స్థితిగతులు, పరిస్థితులు అన్ని సమస్తం నేను ఎరిగి ఉంటాను అన్యోన్యంగా. సో వాళ్ళు ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తారో దాన్ని బట్టి ఆ పరిస్థితులు, దాని ప్రభావాన్ని గ్రహించి వారి పక్షంగా ఎలా ప్రార్థించాలో నేను ప్రార్థించగలుగుతాను. దేవునికి స్తోత్రం కలగక అదే రీతిగా దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి అంటే కలిగి ఉండాలి. అన్యోన్య సహవాసం, ఇంటిమేట్ పర్సనల్ రిలేషన్షిప్ యూ షుడ్ హ్యావ్ విత్ గాడ్. ఎ పర్సనల్ రిలేషన్షిప్. నీవు ప్రార్థన చేస్తున్నావు అంటే దేవుడిని ప్రార్థన ఆలకించే, మనల్ని ఆలకించే రిలేషన్షిప్. కానీ an intimate personal relationship, అన్యోన్య సహవాసం కలిగి ఉండాలా. అండ్ కంప్లీట్ ట్రస్ట్ ఇన్ గాడ్, సంపూర్ణంగా ఆయన విశ్వాసంతో, నమ్మకంతో దేవుని అడుగుతూ ఉండాలా. మానవులుగా అప్పుడప్పుడు విశ్వాసంలో బలహీన పడుతుంటాం, కానీ వాస్తవానికి దానిలో కూడా సహాయం చేయమని అడగవచ్చు. అపనమ్మకాలు కూడా సహాయం చేయమని ఒక భక్తుడు అడిగాడు కదా నూతన నిబంధన గ్రంథంలో. కనుక ఆ సహాయం కూడా దేవుడు చేస్తాడు. విశ్వాసం కర్తవ్యం కొనసాగించేవాడు. కనుక ఆయన వైపు చూసి, సిలువ వైపు చూసి మనం ఆ అనుభవం నడవాలి. దేవుని గురించి తెలుసు. అప్పుడు దేవుడు మనకు బోధిస్తాడు. దేవుడి చేత మనం బోధించబడాలంటే ఇట్స్ ఎ ప్రీ కండిషన్. యూ షుడ్ హ్యావ్ దిస్. అన్యోన్యమైన సహవాసం కలిగి ఉండాలి. అనగా ప్రార్థన అనుభవంలో వాక్య చదువుతూ కదండి, పరిశుద్ధ సహవాసంలో కొనసాగుతూ ఉంటే అన్యోన్య సహవాసంలో ఎదుగుతూ ఉంటావు. దేవునికి స్తోత్రం కలిగాక. కాబట్టి కంప్లీట్ ట్రస్ట్, యథార్థత, ఇంటిగ్రిటీ, యథార్థమైన భక్తి, యథార్థమైన ప్రేమని దేవుని పట్ల, ప్రజల పట్ల, ఇతరుల పట్ల చూపించేటట్లుగా మనం ఉండాలన్నమాట. అండ్ ఇంటిగ్రిటీ. కాబట్టి ఇవి కలిగి ఉండాలి మనం. దేవుని గురించి తెలుసుకోవాలి అంటే. రెండవదిగా ఈ బలులకి మంచి ప్రాధాన్యమైన పరిస్థితి ఇశ్రాయేలు యొక్క చరిత్రలో ఉన్నప్పటికీ దానికంటే నన్ను గురించి తెలుసుకోవటం ఎక్కువ అంటాడు. నన్ను గురించి తెలుసుకోవటం ఎక్కువ అంటున్నాడు. కాబట్టి ట్రూలీ షుడ్ నో, పీపుల్ ట్రూలీ షుడ్ నో ద లవ్ ఆఫ్ గాడ్. ఆయన ప్రేమని, ఆయన గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలి అన్నాడు. కాబట్టి నువ్వు ఇంకో రకంగా చెప్పాలంటే, మనం అర్పించే బలులు, మనం అర్పించే అర్పణలు, మనం అర్పించే కానుకలు, దశంభాగాలు, ప్రత్యేక అర్పణలు మరి ఏమైనప్పటికీ కూడా దేవుని గురించి తెలుసుకుని సంపూర్ణంగా నమ్మకం మొత్తం ట్రూలీ తెలుసుకుని ఆయన ప్రేమించడం ద్వారా అవి అంగీకరించబడతాయి. నువ్వు ప్రేమతో పెట్టకపోతే అంగీకరించబడదు ప్రియులారా కదండి. దేవునికి స్తోత్రం. ప్రేమతో ఉన్న వారితో పచ్చడి మెతుకులు తింటే ఆనందం. ద్వేషం ఉన్న దగ్గర మాంసం తిన్నా నీకు ఆనందం లేదు. కనుక ఈ ప్రేమ మనం కలిగి ఉండాలని ఇక్కడ వాక్యం చెప్తుంది మనకు. కాబట్టి మనకు దేవుని గురించి తెలుసుకోవటం అంటే ఏంటంటే, దేవుని గురించిన ఇన్ఫర్మేషను, లేకపోతే దేవుని గురించి వాక్యము, తర్వాత కొన్ని దేవుడు అంటే ఏమిటి అనే వాస్తవాలు ఇవి తెలుసుకుని మరి ఈ బైబిల్లో ఉన్న కాన్సెప్ట్స్ ఏంటి, కాన్సెప్ట్ బాగా స్టడీ చేసి బోధించడం, ఇవన్నీ దేవుని గురించి తెలుసుకోవటం మనం అనుకుంటున్నామండి. కాదు, ఇవి కాదు దేవుని గురించి తెలుసుకోవటం అంటే, ఇవి కాదు. కాబట్టి దేవుని యొక్క వాక్యం ప్రకారం ఏం చెప్తుంటే, దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉంటాం.
దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉంటుంది. దేవునితో వ్యక్తిగత సంబంధం అంటే ఇంకో మాట నేను జ్ఞాపకం చేయాలి. చాలామంది వాళ్ళ అవసరం ప్రార్థన చేయమని అడుగుతూ ఉంటారు, వారు చేయలేరు పాపం. కారణం వ్యక్తిగత సంబంధం లేదు. చిన్న ఎగ్జాంపుల్ నేను మీకు ఇచ్చాను. కాబట్టి కనుక వ్యక్తిగత సంబంధం దేవునితో కలిగి ఉంటే మనం దేవునితో ముఖాముఖిగా మాట్లాడగలుగుతాం కదండి. వ్యక్తిగత సంబంధం వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడతాం. వ్యక్తిగత సంబంధం లేని వాళ్ళు వెళ్ళి కలిసి వాళ్ళ సమయం తీసుకుని వాళ్ళ అపాయింట్మెంట్ ఇచ్చి వెళ్ళి కలిసి మాట్లాడొస్తుంటారు. కనుక తేడా అట్లా ఉంటుంది. కనుక టు నో సమ్వన్, కాబట్టి క్లోజ్ రిలేషన్షిప్ ఉండాలి. కాబట్టి ఇంటిమేట్ రిలేషన్షిప్ ఉండాలి. కాబట్టి దేవునితో ఇంటిమేట్ రిలేషన్షిప్ కలిగి ఉండాలని ఇక్కడ మనం గమనిస్తున్నాడు ప్రియులారా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఐడెంటిఫైయింగ్ యువర్ సెల్ఫ్ విత్ గాడ్, నేను దేవుని కుమారుడిని, దేవుని బిడ్డని అని నేను ఐడెంటిఫై చేసుకోవాలి. దేవుడు మన ఎట్లా దేవుడు ఎలా కావాలని కోరుకుంటాడో ఆ విధంగా మనం కావాలని కోరుకోవటం కూడా కదండి. కాబట్టి దేవుని తెలుసుకునేది మనకు ఎట్లా అర్థమవుతుందంటే మన ఆలోచనలు, మన పనులు మరి ట్రాన్స్ఫార్మ్ పొందాలి, రూపాంతరం చెందాలి దేవుని యొక్క మార్గాలకు అనుగుణంగా. అలాగే మన యొక్క హ్యూమన్ వాల్యూస్ అనే ప్రయారిటీస్, ప్రాధాన్యతలు దేవుని చిత్తానికి లోబడి కొనసాగాలి. అలాగే మరి ఈ తోటి విశ్వాసులతో, మనుషులతో ఉన్న మనకి సంబంధాలు కూడా రూపాంతరం చెందాలా. అంటే క్రీస్తు పోలికలోకి, దేవుని పోలికలోకి మార్చబడాలా కదండి. కాబట్టి ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ రిలీజియస్ రైట్స్ అండ్ సాక్రిఫైసెస్ టు లవ్ గాడ్ అండ్ టు నో గాడ్. దేవుని తెలుసుకోవటం, దేవుని ప్రేమించటం మరి మీరు ఇచ్చే దహన బల్ల కంటే అర్పణల కంటే విలువైనదని మనం గ్రహించి దేవుని మార్గంలో నడవాలి. దేవుడి మాటలు దీవించగా కనుక కోరుతున్నాను, ఐ వాంట్ యూ టు లవ్, టు షో యువర్ లవ్. ఐ వాంట్ యూ టు నో మీ మోర్ దాన్ ఐ వాంట్ యువర్ సాక్రిఫైసెస్. దేవునికి స్తోత్రం. ఆ అనుభవంలో మనం కొనసాగించబడాలని ఈ ఉదయకాలం హెచ్చరిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. తండ్రి మీకు వందనాలు తండ్రి, వాక్యాన్ని దీవించాల్సిన సహాయం చేసి మా జీవితంలో ఫలింపచేయమని యేసునామములో అడుగుచున్నాము. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ కుమారుని క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మక నేను సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకు తోడై నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వందనాలు.